ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు హసీనా, ఖమ్మం జనసేన పార్టీ వీర మహిళ. ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తాను, అది చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఇడుపు గాయడం అంటే అర్థమైతలేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయిగా సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడి ఖచ్చితంగా చెప్తాడు. చూసారు కదా, లిక్కర్ స్కామ్ లో జైల్లోకి వెళ్ళి చిప్పకూడు తిన్న కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా విమర్శిస్తున్నారో మిమ్మల్ని ఒక్కటే సవాల్ చేస్తున్నాం, మీకు మీ పార్టీకి ఒకటే సవాల్ చేస్తున్నాం. కవిత గారు, మీరు తెలంగాణ ప్రజల సమస్యలపై ఏ రోజైనా పోరాడారా? కనీసం మాట్లాడారా? తెలంగాణ సమస్యల గురించి ఏదైనా రోజు మీరు మాట్లాడారా? లేదు. లేస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు విమర్శిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తేనే మీకు తెల్లారుతుందా, లేకపోతే తెల్లారట్లేదా? ఎవరో ఫేస్బుక్లో కామెంట్ పెడితే దాని గురించి మాకు తెలీదు అని చెప్తే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు ఎత్తారా టాపిక్? మీకు విడుపు కాగితం గురించి మీకు తెలీదా? మీరెందుకు రియాక్ట్ అయ్యారు? విడుపు కాగితం గురించి తెలియదంటే మీరెందుకు రియాక్ట్ అయ్యారు? దాని గురించి అది మాట్లాడుతూ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మధ్యలో తీసుకొచ్చారు? జర చెప్పండి మాకు కూడా. విడుపు కాగితాల గురించి మీకు తెలీదా? పవన్ కళ్యాణ్ గారికే తెలుసా? ఏం మాట్లాడుతున్నారు? కనీసమైన ఇంగిత జ్ఞానమైన ఉండాలా, బుద్ధి అయినా ఉండాలా. ఒక వ్యక్తి గురించి విమర్శించే ముందు మినిమం నాలెడ్జ్తో మాట్లాడాలా. అర్థమవుతుందా కవిత గారు? అయినా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? తెలంగాణలో 1200 మంది అమరవీరుల కుటుంబాలు ఎలా ఉన్నాయో కనీసం మీరు అడిగారా? కనీసం వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని చూసారా? పోనీ వాళ్ళకి సహాయం చేశారా? అవన్నీ వదిలేసి తెలంగాణ సమస్యలపై పోరాటం మానేసి లేస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు విమర్శిస్తున్నారు? నువ్వు బతుకమ్మ పేరు చెప్పి, అర్థమవుతుందా? నువ్వు బతుకమ్మ పేరు చెప్పి ప్రజల సొమ్ము కాజేశావు. నువ్వు బతుకమ్మ పేరు చెప్పి, జాగృతి పేరు చెప్పి ప్రజల సొమ్ము కాజేశావు. అయినా నీలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తున్నారు. మా తెలంగాణ ప్రజలకి నువ్వు దోచుకున్న సొమ్ము ఎప్పుడు తిరిగిస్తున్నావు? తెలంగాణ సెంటిమెంట్తో ప్రజల్ని మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నావా? నువ్వు మాట్లాడే మాటలు, నీ గురించి ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలకు నీ గురించి మొత్తం అర్థమవుతూనే ఉంది, వాళ్ళందరూ గమనిస్తూనే ఉన్నారు. అర్థమవుతుందా కల్వకుంట్ల కవిత గారు? ఇప్పుడు దాకా తండ్రి ఇంటి పేరునే మోస్తున్నారు మీరు. తెలంగాణ ప్రజలు అన్ని చూస్తూనే ఉన్నారు, అన్ని గమనిస్తూనే ఉన్నారు. మీరేం మాట్లాడింది, మీరేంటో అనేది తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు. అర్థమవుతుందా కల్వకుంట్ల కవిత గారు? నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవైతే నువ్వు అక్రమంగా దోచుకున్న తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకున్నావు కదా, అది తిరిగిచ్చేసేయి. అర్థమవుతుందా? తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పండి. అర్థమవుతుందా? రాజకీయం ఎవరి సొత్తు కాదు. అర్థమవుతుందా కల్వకుంట్ల కవిత గారు? రాజకీయం ఎవరి సొత్తు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ప్రశ్నించే నాలాంటి తెలంగాణ బిడ్డలు చాలా మందే ఉన్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. త్వరలోనే మీకు కూడా తెలుస్తుంది. ఇదే తెలంగాణ బిడ్డగా నేను కూడా ఒకటి మాట చెప్తున్నా మీకు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని ఇది మీకు హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త అని కూడా హెచ్చరిస్తున్నాం. అర్థమవుతుందా కల్వకుంట్ల కవిత గారు? పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించే ముందు మనం తెలంగాణ ప్రజల కోసం ఏం చేశాము, మనం తెలంగాణ సమస్యలపై పోరాడామా లేదా అనేది మీ బుర్రకే వదిలేస్తున్నాను, మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. గుర్తుంచుకోండి. అర్థమవుతుందా? ఇదొక్కటే మీకు చెప్పాలనుకున్నది. జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే అందరికీ మంచిది. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.